నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వ శాఖలో శిక్షణా కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలుకమర్రి నటరాజ్. ఈ డైరెక్షన్ కోర్సులో మనము డిఫరెంట్ మాడ్యూల్స్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగు, ప్రీ ప్రొడక్షను, పోస్ట్ ప్రొడక్షను, అట్లా ఒక్కొక్క స్టేజ్కి సంబంధించి మనం ప్రతి ఎలిమెంట్ని విడివిడిగా ప్రాక్టికల్, థియరీ ఎట్లా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఇవన్నీ అనలైజ్ చేసుకుంటూ వస్తున్నాం. అందులో ఈరోజు ఈ మాడ్యూల్లో మనం ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటి, ఆ ప్రీ ప్రొడక్షన్లో ఉండే డిపార్ట్మెంట్స్ ఏంటి, వాటిల్లో ఎవరెవరు ఏమేం పనులు చేయాలి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి దానికి రిలేషన్షిప్ ఏంటి, ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఏ డిపార్ట్మెంట్తో డైరెక్టర్ ఎట్లా వర్క్ చేయించుకోవాలి, వీటన్నిటికి సంబంధించిన వాటిని మనం ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనం ఇంతకుముందు ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నట్టు 5 స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్లో డెవలప్మెంట్ స్టేజ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ప్రీ ప్రొడక్షన్. ఈ ప్రీ ప్రొడక్షన్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇంటికి కట్టేటప్పుడు మనం పునాది ఎట్లాగైతే వేసుకుంటామో అలా ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకోవాలి. ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటే, పునాది ఎంత బలంగా ఉంటే ఇల్లు అంత బలంగా ఉన్నట్టు, ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎంత కంఫర్టబుల్గా పర్ఫెక్ట్గా చేసుకుంటే మన ప్రొడక్షన్ స్టేజ్ అంతా కంఫర్టబుల్గా వెళ్ళిపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఈ ప్రొడక్షన్లో ఏమేం చేయాలో చేసుకుంటాము. దీంట్లో ఫస్ట్ అన్నిటికంటే ముందు మనం తెలుసుకోవాల్సిన అంశం ప్లానింగ్. అంటే ఏదేది చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి అనే పాయింట్స్ని మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. దానికి సంబంధించి ముందు అసలు ఒక 5 పీస్ ఆఫ్ ప్లానింగ్ అంటాం. అంటే ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒక 5 రకాల పీస్ ప్లానింగ్కి సంబంధించిన ఒక 5 ఉంటాయి. వాటిని మనం పర్ఫెక్ట్గా సెట్ చేసుకోగలిగితే తర్వాత చేసేటప్పుడు మనకి కన్ఫ్యూజన్స్ రావు. అది మనం ఈ 5 పీస్ ఏంటి ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. దీంట్లో ఫస్ట్ పీ ప్రాజెక్ట్ సెలక్షన్ అంటాము. అంటే ఒక ప్రాజెక్టుని మనం సెలెక్ట్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎట్లాంటి ప్రాజెక్టు సెలెక్ట్ చేసుకోవాలి, ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకునే ముందు మనం ఏమేమి చూసుకోవాలి, ఇవన్నీ మనం అనలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ పి ప్రాజెక్ట్ సెలెక్షన్. ప్రాజెక్టు దేన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాం? ఫస్ట్ ఇంట్రెస్ట్. మనకి మనం తీసుకునే ప్రాజెక్టు పట్ల ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేకుండా తీసుకుంటే ఏమవుతుంది? చేసేసామన్నట్టు ఉంటుంది. సినిమా షూటింగ్లో పాల్గొనే వాళ్ళు కానీ, ఆర్గనైజ్ చేసేవాళ్ళం కానీ అందరం కూడా ఏదో ఇంకా పని చేయాలి కాబట్టి చేస్తున్నాము, జీవించాలి కాబట్టి జీవిస్తున్నాము అన్నట్టుగా, ఏదో వైరాగ్యంతో ఉన్నట్టుగా పని చేసుకుంటూ వెళ్తాము. అలా కాకుండా మనకి ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇంట్రెస్టింగ్గా చేస్తాం. టీమును కూడా ఎవరైతే ఈ సబ్జెక్టు పట్ల ఇంట్రెస్టింగ్గా ఉంటారో, ఇంట్రెస్ట్తో వర్క్ చేస్తారో అలాంటి వాళ్ళనే మనం ఆ టీంలో పెట్టుకుంటే కూడా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా మన వర్క్ నడుస్తూ ఉంటుంది. కాకుండా సరే మన వాళ్ళు ఉన్నారు కదా, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, మనకు పనికొచ్చే వాళ్ళు ఉన్నారు కదా అని దొరికిన వాళ్ళందరినీ పెట్టుకుంటూ పోతే ఏమవుతుందంటే ఆ ప్రాజెక్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసేసి అంత కలగాపులగంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని ఫస్ట్ ఇంట్రెస్టింగ్గా ఆ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. రెండవది, ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంట్రెస్ట్ లేకపోతే, ఇప్పుడు నాకు ఇష్టం లేని ప్రాజెక్ట్ అనుకోండి, నేను వదిలేయకూడదు దాన్ని. ఎందుకంటే అవకాశం రావడం అనేది అంత ఈజీ కాదు. ఇండస్ట్రీలో ఒక క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం స్టూడెంట్స్ అందరం కలిసి. ఎప్పుడో 15-20 ఏళ్ల నుంచి కో డైరెక్టర్లుగా, అసిస్టెంట్ డైరెక్టర్లుగా, అసోసియేట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్న చాలామంది ఇప్పుడు డైరెక్షన్ ఎందుకు చేయట్లేదు? అది వాళ్ళ డౌటు. ఎందుకు చేయట్లేదంటే ఒక 3-4 కారణాలు మేము అనలైజ్ చేసుకోవడం జరిగింది. ఒకటి, కాంప్రమైజ్. సరే ఇప్పుడు బతికేస్తున్నాం కదా, తర్వాత కూడా బతికేస్తాం కదా, ఏదో నెలకింత జీతం వస్తుంది, మళ్ళీ డైరెక్షన్ చేస్తే తర్వాత ఛాన్సులు వస్తాయో రావో, మంచికి ఛాన్సులు వస్తాయో రావో, చేస్తే సక్సెస్ అవుతానో కానో, ఎందుకు తలకాయ నొప్పులు, హ్యాపీగా నెలకెంతో డబ్బులు పడేస్తున్నారు, దీంతో బతికేద్దాం అని కాంప్రమైజ్ అయిపోయే టైపు కొంతమంది అయితే, వాళ్ళు చేసిన టైంలో ఏదో గుడ్డెద్దు చేయబడ్డట్టు పని చేసుకుంటూ పోవడమే తప్ప సబ్జెక్టు నేర్చుకుందాం, దీన్ని మనం మెరుగుపరుచుకుందాం, దీని మీద ఇంకా డెవలప్ అవుదామని ఆలోచన లేకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు రెండవ రకం. మూడవ రకం, వచ్చాము ఈ ఫీల్డ్ మనకి పనికిరాదు, మనం ఇక్కడ నిలబడలేము, వేస్ట్, అన్ని రాజకీయాలు ఉన్నాయి అనుకొని రిటర్న్ వెళ్ళిపోయేవాళ్ళు. అసలు ట్రైయే చేయకుండా కప్పల్లాగా అక్కడే ఉండిపోయేవాళ్ళు. సో ఈ ఇన్ని రకాల మనుషుల వల్ల దాంట్లో ఎవరైతే క్రియేటివిటీ ఉందో, ఎవరికైతే జీల్ ఉందో, ఎవరికైతే ఎనర్జీ ఉందో, ఎవరికైతే
ముందుకెళ్ళాలి, డెవలప్ కావాలనే ఒక యాంబిషన్ ఉందో వాళ్ళు మాత్రమే డైరెక్టర్స్ అవుతున్నారు. దాదాపుగా సంవత్సరానికి ఒక 1500 మంది నుంచి 2500 మంది వరకు ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. ఎట్లా అంటే కొన్ని సినిమాలు మధ్యలో ఆగిపోయినవి ఉన్నాయి, కొన్ని రిలీజ్ అవుతున్నాయి ఉన్నాయి. సంవత్సరానికి 120 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి యావరేజ్గా. ఇంకొక 150 సినిమాలు ఆగిపోతున్నాయి. అంటే 250 సినిమాలు, 250 ఇంటూ 5 వేసుకున్నా కానీ 1000 అయిపోయింది. కొన్ని పెద్ద బ్యానర్స్లో ఇప్పుడు RRR కానీ లేకపోతే ఇలాంటి సినిమాలలో 25 నుంచి 30 మంది డైరెక్షన్ టీం ఉంటారు. యావరేజ్గా తీసుకుంటే 15 నుంచి 20 మంది, మనకు 10 మంది మినిమం పెట్టుకున్నా కానీ 250 అంటే 2500 మంది రావాలి మనకి. సరే దాంట్లో రిపిటేషన్స్ అవి ఇవన్నీ తీస్తే మనకి మిగిలేది ఎంతమంది? 1500 మంది నుంచి 2000. అంటే 2000 మంది ప్రతి సంవత్సరం పనిచేస్తుంటే కొత్త వాళ్ళు మళ్ళీ వస్తున్నారు, వీళ్ళు ఉండిపోతున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు. యావరేజ్గా తీసుకుంటే సంవత్సరానికి ఒక 3000 4000 మంది నెక్స్ట్ సంవత్సరానికి యాడ్ అవుతూ పోతున్నారు. సో ఇంతమంది అంటే దాదాపు ఒక 20-25 వేల మంది, 15 ఏళ్ళు తీసుకుంటే 25-30 వేల మంది మనకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు కనబడితే వీళ్ళల్లో ఇప్పుడు డైరెక్టర్స్గా ఉన్న వాళ్ళు ఎంతమంది? మళ్ళీ అదే 120 మందో 130 మందో రిలీజ్ అయిన డైరెక్టర్సే. దాంట్లో మళ్ళీ రిపిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు కొరటాల శివ గారు 5 ఏళ్ల నుంచి ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు. అట్లా మిగతా వాళ్ళు కూడా రిపిటేషన్స్ తీసేస్తే కొత్తగా డైరెక్టర్ అవుతున్న వాళ్ళే ఎంతమంది? మహా తిప్పి కొడితే సంవత్సరానికి ఒక 50 నుంచి 70 మంది కొత్త వాళ్ళు మనకి కనబడుతున్నారు. మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? మనం డిస్కస్ చేసుకున్నాం ఒక మాడ్యూల్లో, స్క్రిప్ట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, అందులో నుంచి ఎన్ని ఎగ్జిక్యూట్ అవుతున్నాయని. ఎట్లాగైతే స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ కాకపోవడానికి కారణాలు ఉన్నాయో అట్లాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు డైరెక్టర్స్ కాకుండా ఉండిపోవడానికి కూడా కారణాలు ఉంటున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళ లైఫ్లోనే కాకుండా వాళ్ళు చేసే వర్క్లో కూడా ప్లానింగ్స్ లేకపోవడము, వాళ్ళకి ఆ పని పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడము, డబ్బుల కోసము కొంతమంది, పేరు కోసం కొంతమంది, ఇక్కడ ఎంజాయ్మెంట్స్ చేయొచ్చని కొంతమంది, ఇట్లా రకరకాల కారణాలతో సినిమా ఇండస్ట్రీకి వస్తారు. కానీ నిజంగా సినిమాని ప్రేమించి, సినిమా అంటే ఇష్టపడి, సినిమానే వాళ్ళ లైఫ్ అనుకొని వచ్చేవాళ్ళు మాత్రం డెఫినెట్గా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళే సక్సెస్ అవుతారు. వాడెవడో సక్సెస్ అయ్యాడు కాబట్టి నేను కూడా అవుతాను అనుకొని వచ్చేవాళ్ళు, లేకపోతే వాడు డబ్బులు సంపాదించేశాడు నేనెందుకు సంపాదించకూడదనో, లేకపోతే వాడికి పేరు వచ్చేసింది మనకెందుకు రాదనో, వాడే చేశాడు నేనెందుకు చేయననో, ఇట్లా రకరకాల కారణాలతో వస్తారు. ఈ కారణాలతో వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా లాంగ్ రన్లో నిలబడరు. మనకంటూ ఒక కసి, మనకంటూ ఒక తపన, మనకంటూ ఒక ఇష్టం, ఇవన్నీ పెట్టుకొని వస్తేనే మనం ఇండస్ట్రీలో ఉంటాము. సో దానికోసం ముందు మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, మనం వర్క్ చేసే వర్క్ పట్ల మనకి కమిట్మెంట్ ఉండాలి, వర్క్ పట్ల డివోషన్ ఉండాలి, మనం చేసే వర్క్ పట్ల డెడికేషన్ ఉండాలి. ఈ 3Ds అని ఎప్పుడూ చెప్తుంటాం. డిసిప్లిను, డెడికేషను, డివోషను. ఈ 3 ఎవరికైతే ఉంటాయో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి ఎదుగుతారు. ఇవి లేని వాళ్ళు అక్కడే ఉంటారు. సో మనం ఆ ఇంట్రెస్ట్ని డెవలప్ చేసుకోవాలంటే ఆ వర్క్ పట్ల మనం డివోషన్ పెంచుకోవాలి, దాని పట్ల అంకిత భావం పెంచుకోవాలి, దాని పట్ల ప్రేమ పెంచుకోవాలి. ఏ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నా ఫస్ట్లో అందరికీ అన్ని ఇంట్రెస్ట్ ఉండాలని రూల్ లేదు. కానీ ఆ వర్క్ చేసే ప్రాసెస్లో దాని పట్ల మన పర్సనల్ ఫీలింగ్స్, పర్సనల్ ఎమోషన్స్ ఇవన్నీ పక్కన పెట్టేయాలి. మనం ఇంతకుముందు ఒక మాడ్యూల్లో మాట్లాడుకున్నాం వి మసూన్ రావు గారి గురించి. ఆయన భక్త తుకారాం సినిమా డైరెక్ట్ చేశారు. నాస్తికుడు ఆయన. నాగేశ్వరరావు గారు, ఆయన నాస్తికుడు. వీళ్ళిద్దరి పర్సనల్ ఫీలింగ్స్ అన్నీ పక్కన పెట్టేసి ఒక భక్త తుకారాం అనే ఒక అద్భుతమైన భక్తుడు ఆయన కథనే చేశారు. నాగేశ్వరరావు గారిని పర్ఫార్మెన్స్ చేస్తుంటే చూస్తే అబ్బాయి ఎంత దేవుడి భక్తుడో, పొద్దున్న లేస్తే ఇంట్లో పూజ చేయకుండా బయటికి రాడేమో అనుకుంటాం. మసూన్ రావు గారిని చూస్తే అసలు మహానుభావుడు, అసలు పొద్దున్న లేస్తే తీర్థయాత్రలు చేస్తుంటాడేమో అనుకుంటాం. కానీ ఇద్దరు నాస్తికులు. ఆయన అడిగా నేను ఒక ఇంటర్వ్యూలో మసూన్ రావు గారిని, సార్ ఎట్లా సార్ అంటే ఆయన ఒకటే చెప్పాడు, మన పర్సనల్ అవన్నీ పక్కన పడేసి సబ్జెక్ట్ ఏముంది దాని పట్ల నీ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసుకో, దాని పట్ల నీ కమిట్మెంట్ని డెవలప్ చేసుకో, దాని పట్ల నీ డివోషన్ని డెవలప్ చేసుకో. సక్సెస్. 72 సినిమాలు డైరెక్టర్. ఆయన చేసిన 72 సినిమాలు 65 సినిమాలు 150 రోజుల సినిమా. ఆయన ఇంటి పేరు వీరమాచినేని, కానీ ఆయన పేరు విక్టరీ మధుసూదన్ రావు అన్నారు. సో మనం ఎప్పుడైతే ఆ వర్క్ పట్ల ఇంట్రెస్ట్ పెంచుకుంటామో పర్ఫెక్ట్గా వెళ్తుంది. రెండవది క్యాలిబర్. మనం దాన్ని చేయగలమా, మన టీం ఏంటి, మనమేంటి, మనకున్న రిసోర్సెస్ ఏంటి,
వీటిని బట్టి మన క్యాలిబర్ దానికి సరిపోదా మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం ఇంకొక మాడ్యూల్లో. రాజమౌళి గారిని భారతం చేయమంటే ఇప్పుడు నేను చేయలేను, దాన్ని నేను హ్యాండిల్ చేయలేను అన్నారు. రాజమౌళి గారు బాహుబలి, మగధీర, త్రిపులార్ లాంటి సినిమాలు చేసిన రాజమౌళి గారే అది హ్యాండిల్ చేయలేకపోతే ఇంకెవరు హ్యాండిల్ చేస్తారు? సో మన కెపాసిటీ ఏంటి, మన క్యాలిబర్ ఏంటి, మనం దీన్ని చేయగలమా? చాలామంది కొత్త డైరెక్టర్సు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే అది చేసేద్దాం అని మొదలెట్టేస్తారు. మొదలుపెట్టినప్పుడు నేను దాన్ని హ్యాండిల్ చేయగలనా? చేయలేకపోతే ఏంటి? ఆలోచించుకోవాలిగా. ఒక ప్రొడ్యూసరు మనల్ని నమ్మి ₹1 కోటి, 2 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు అంటే ఆ ప్రొడ్యూసర్ నష్టపోకూడదుగా. మనం ప్రతిసారి మాట్లాడుకున్నది ఒకటే, ఒక ప్రొడ్యూసర్ సక్సెస్ అయితే ఇండస్ట్రీ సక్సెస్ అవుతుంది, ఒక ప్రొడ్యూసర్ నష్టపోతే ఇండస్ట్రీ నష్టపోతుంది. ప్రొడ్యూసర్కి సక్సెస్ నష్టము కలగజేసేది ఎవరు? డైరెక్టరే. అందుకని డైరెక్టర్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ప్రతి పైసా ప్రొడ్యూసర్ది కదా ఖర్చు పెట్టేద్దాం అనుకోకూడదు. ఇవి నా డబ్బులైతే ఎంత జాగ్రత్త పడతాను అంతకంటే ఎక్కువ జాగ్రత్త పడి మనం వర్క్ చేసుకోవాలి. అందుకని మన క్యాలిబర్ ఏంటి, మనం ఇది హ్యాండిల్ చేయగలమా లేదా? అందరికీ స్టార్టింగ్లోనే క్యాలిబర్ ఉంటుందా? అన్నీ హ్యాండిల్ చేయగలుగుతాం? మరి ఏం చేయాలి? ఈ సినిమా చేయడానికి నాకు అవసరమైన క్యాలిబర్ ఎంత, ఇప్పుడు ఉంది ఎంత, దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి? ఇప్పుడు ఉదాహరణకి ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. నాకు విజువల్ ఎఫెక్ట్స్ మీద నాలెడ్జ్ లేదు. నేను సినిమా మొదలెట్టేసి మధ్యలో ఆపేసి సరిగ్గా చేయలేక ఇవన్నీ చేసే బదులు సినిమా మొదలు పెట్టే ముందే అసలు విజువల్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి, ఎట్లా చేయాలి, షూటింగ్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ తెలుసుకొని నేను మొదలు పెడితే ప్రాబ్లం రాదు. చాలామంది ఏం చేస్తారు, అప్పటికి చూసుకుందాంలే, అప్పటికి చూసుకోవడం కుదరదు. సినిమా అనేది పరిగెడుతూ ఉంటే, ఒకసారి సినిమా స్టార్ట్ అయితే పరిగెడుతూ ఉంటే అప్పుడు చూసుకుందామనే ఆలోచనే కుదరదు. అందుకని ముందే పర్ఫెక్ట్గా, అందుకే ప్లానింగ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునేది. సో ముందు పర్ఫెక్ట్గా అన్నీ రెడీ చేసుకొని దూకడానికి రెడీ కావాలి. థర్డ్ది రిసోర్సెస్. మనకున్న రిసోర్సెస్ ఏంటి? హ్యూమన్ రిసోర్సెస్ కావచ్చు, టెక్నికల్ రిసోర్సెస్ కావచ్చు, అదర్ రిసోర్సెస్ కావచ్చు. ఇప్పుడు నాకు ఒక పెద్ద బ్లూ మ్యాట్ వేసే స్టూడియో కావాలి. ఇంత చిన్నది గ్రీన్ మ్యాటో బ్లూ మ్యాటో ఉన్న స్టూడియో ఉందనుకోండి, ఇందులో నేను చేయగలనా? మరి ఏం చేయాలి? రిసోర్స్ లేదనుకోండి, ఆ రిసోర్స్ లేకపోతే వదిలేయలేం. మళ్ళీ రిసోర్స్ని ఎట్లా సృష్టించుకోవాలి? ఒక షెడ్ వేసుకొని దాంట్లో గ్రీన్ మ్యాట్ వేసుకోండి, తప్పేం లేదు. మనము ఒక సెట్ వేస్తే 50 లక్షలు 60 లక్షలు ఖర్చు పెట్టే బదులు ఒక 2-3 లక్షలు పెడితే మనకు ఒక షెడ్డు, దాంట్లో గ్రీన్ మ్యాట్, పెద్దది స్టూడియో వచ్చేస్తుంది. సో ఎట్లా చేస్తే మనం అనుకున్న రిసోర్స్ రీచ్ అవుతాము? యాక్టర్స్, నా దగ్గర ఉన్న యాక్టర్స్ ఎవరు, వాళ్ళ క్యాలిబరీస్ ఏంటి, వాళ్ళు ఎంత చేయగలరు, చేయలేని వాళ్ళు ఉంటే ఏం చేయాలి? వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటాం, వర్క్షాప్ చేసుకుంటాం, వాళ్ళని మనకు అంచనాలకు తగ్గట్టుగా మార్చుకుంటాం. ఆల్రెడీ ఆ టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు దొరికితే ప్రాబ్లం లేదు, దొరకకపోతే ఎవరుంటే వాళ్ళని మనకనుగుణంగా ఎట్లా మలుచుకోవాలో డైరెక్టర్కి తెలియకపోతే జీరో. నెక్స్ట్ బడ్జెట్. మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంతలో చెయ్యాలి, పిండి కొద్దీ రొట్టె. నా దగ్గర ₹100 ఉంటే ₹100లోనే షూటింగ్ ఎట్లా కంప్లీట్ చేయాలో ప్లాన్ చేసుకోవాలి. ₹1000 ఉంటే ₹1000 ఉన్నాయి కదా అని ₹1000 ఖర్చు పెట్టాం. ₹1,00,000, ₹1,00,00,000 ప్రొడ్యూసరు 100 కోట్లైనా పర్వాలేదు చేయండి అన్నాడు కదా అని 100 కోట్లకు బడ్జెట్ పెంచకండి. నిజంగా మన ప్రాజెక్టుకి ఎంత అవసరం బడ్జెట్? చాలామంది ఏం చేస్తారంటే, ప్రొడ్యూసర్ పెడతా అన్నాడు కదా, అవసరం ఒక కారు, 4 కార్లు పెట్టే, ఏం కాదు. ఆర్టిస్టులు 10 మంది చాలు, 100 మందిని తీసుకోవా, డబ్బులు ఇస్తున్నాడు ప్రొడ్యూసర్. కాదు, నాకు ఎంత అవసరమో, ₹1 అవసరమైతే ₹1, ₹100 అవసరమైతే ₹100. ఇది దర్శకుడు అలవాటు చేసుకుంటే పెద్ద బడ్జెట్ అయినా చిన్న బడ్జెట్ అయినా ఎట్లాంటి బడ్జెట్ అయినా పర్ఫెక్ట్గా ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయడం అలవాటు అవుతుంది. లేకపోతే డబ్బులు ఉన్నప్పుడు ఏదో ఉంటే మస్తు, లేకపోతే పస్తు అన్నట్టు అయిపోతుంది. కాకూడదు. పర్ఫెక్ట్గా ఆ బడ్జెట్ను కూడా ఎలొకేషన్స్ అంటాం. అంటే దేనికి ఎంత, స్క్రిప్ట్కి ఎంత, డైరెక్షన్కి ఎంత, యాక్టింగ్కి ఎంత, టెక్నికల్స్కి ఎంత, అదర్ ప్రతిదానికి ఎంత, లొకేషన్కి ఎంత. లొకేషన్లో ఒక్కొక్క లొకేషన్కి ఒక్కొక్క రేట్లు ఉంటాయి. మనం ఎన్ని రోజులు తీసుకోవాలి, ఇవన్నీ మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు మళ్ళీ ప్రతి దాంట్లో బడ్జెట్ గురించి మాట్లాడుకుంటాం. ఓవరాల్గా బడ్జెట్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. సో మనకు ప్రొడ్యూసర్ ఎంత ఇస్తా అన్నాడు,
మొన్న మనం ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం రమణ గారి గురించి. పేర్లేని సినిమా అంటే పాపే మా ప్రాణం, శుభవేళ, గౌరీ ఇలాంటి సినిమాల డైరెక్టర్. ఎలా చెప్పను, ఆయన స్రవంతి రవికిషోర్ గారు వరుసగా ఆ 5 సినిమాలు ఆయనతో చేశారు. నేను అడిగా ఆయన్ని, ఎందుకు సార్ వరుసగా ఆయనకి ఇచ్చారు అని. ఆయన చెప్పాడు, నేను ₹1,00,00,000 వేసుకుంటే రమణ 80 lakhs బడ్జెట్ వేస్తాడు, అది కూడా ఇంకా 70 or 75లోనే చేస్తాడు. అంటే ఒక ప్రొడ్యూసర్గా సినిమా స్టార్ట్ అయ్యేసరికి ఆయనకి నాకు 25 లక్షల లాభం, నేను వేరే వాడి దగ్గరికి ఎందుకు పోతా అని అడిగాడు ఆయన. కాబట్టి ఒక ప్రొడ్యూసర్ ఎలా ఆలోచిస్తాడో మనకు తెలిసింది. మనం ₹1,00,00,000 బడ్జెట్ అని 50 లక్షల్లోనే మీరు సినిమా కంప్లీట్ చేయగలిగితే ఆ 50 లక్షలు పెట్టి ఇంకో సినిమా మీకే ఇస్తాడు. రెండో సినిమా, మూడో సినిమా, నాలుగో సినిమా మన దగ్గరికే ఎందుకు వస్తారు? మనతో వాళ్ళకి వర్క్ చేయడం కంఫర్టబుల్గా ఉంటుంది, ప్రాఫిటబుల్గా ఉంటుంది. మన వల్ల కంఫర్ట్ ఉంది, ప్రాఫిట్ ఉంది అన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి పోరు. అందుకని మనం ఏం చేయాలి, మన బడ్జెట్ ఎంత, మనం మిగిల్చగలిగింది ఎంత. అట్లని కాంప్రమైజ్ అయిపోయి ఉప్మా ప్రొడక్షన్స్ అంటాం, ఇండస్ట్రీలో ఒక పదం వాడుతూ ఉంటారు, ఉప్మా బ్యాచ్ అని. అంటే టిఫిన్ పెట్టాలంటే ఉప్మా పెట్టండి, ఉప్మా ఏమవుతుంది, ఇంత చేస్తే ఇంత అనిపిస్తుంది, ఇంత తినగానే కడుపు నిండిపోతుంది, ఇంత తింటే మళ్ళీ 1.5, 2 గంటలు, 3 గంటల దాకా వాడికి ఆకలి కాదు, అది పెట్టేస్తే పడుంటారు. ఇలాంటి బ్యాచ్లని ఉప్మా బ్యాచ్లు అంటాము. వద్దు. మన దగ్గర వర్క్ చేసేవాళ్ళు కంఫర్టబుల్గా మనతో పాటు ఇంకోసారి పని చేయాలి అనుకునేటట్టుగా పనిచేసేటట్టుగా మనం బిహేవ్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం ఎంత డబ్బులు పెట్టాలి అంతే పెట్టాలి. ఉదాహరణకి ఒక సినిమా ఉంది, ప్రొడ్యూసరు బాంబే నుంచి ఆర్టిస్టులను తీసుకొచ్చి కృష్ణావరాయ్ హోటల్లో పెట్టారు. వాళ్ళని హోటల్లో పెట్టారు కదా, మరి లోకల్ వాళ్ళు ఏం పాపం చేశారు? అందుకని వీళ్ళని కూడా తీసుకెళ్ళి అదే హోటల్లో పెట్టాడు. లోకల్ వాడికి కారు ఇంటికి పంపించి తెచ్చుకుంటే పెట్రోల్కి మొత్తం కారు అంతా కలిపి రోజుకు 10,000 అవుతుందేమో. హోటల్ రూము ఒక్కొక్కటి 25,000, 50,000 అలా ఉన్నాయి. ఈ నలుగురిని తీసుకురావడానికి ఒక కారు వాడితే 10,000లో మొత్తం అందరూ వచ్చేస్తారు. అట్లాంటిది నలుగురిని హోటల్లో పెడితే 1,50,000, 2 లక్షలు ఒట్టి హోటల్కి అయింది. సెట్లో జనరల్గా ఏం చేస్తారంటే ఇండస్ట్రీలో ఫుడ్ దగ్గర కాంప్రమైజ్ కారు. ఫుడ్ కంఫర్టబుల్గా ఉంటుంది, షూటింగ్ ఫుడ్ అంటే హ్యాపీగా ఆరోగ్యవంతంగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, అవసరం అనుకుంటే నైట్ పెట్టే డిన్నర్ కావచ్చు, ఏదైనా సరే ఆరోగ్యకరంగా, తర్వాత రుచికరంగా, కంఫర్టబుల్గా ఉంటాయి. వారానికి 1 or 2 సార్లు నాన్ వెజ్ పెడతారు. ఆయన ఏం చేశాడు, ప్రతిరోజు నాన్ వెజ్ పెట్టండి. ఏమైంది, వెళ్ళి ట్యాంక్ బండ్లో దూకాడు. సినిమా రిలీజ్ అయ్యే టైంకి డబ్బులు లేవు. రామానాయుడు గారి స్టూడియోలో ఇవన్నీ ఉన్నాయి, బయటికి రావట్లా. డబ్బులు కడితే తప్ప ల్యాబ్లో నుంచి బయటికి రావు, డబ్బులు లేవు. వెళ్ళి ట్యాంక్ బండ్లో దూకాడు. మళ్ళీ పట్టుకొచ్చి రక్షించి, సరే అంటే ఒక మనిషిని పెట్టుకొని దూకాడు, అది వేరే విషయం. కానీ మళ్ళీ ఆయన బయటికి తీసుకొచ్చి అన్ని సెట్ చేసి, హీరో వెళ్ళి, తాతగారు నేను మీకు ఒక సినిమా చేసి పెడతాను, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్కి పర్మిషన్ ఇవ్వండి అంటే, నాయుడు గారు పెద్ద మనసున్న ప్రొడ్యూసర్ కాబట్టి సరే తీసుకుపోండి అన్నారు. సినిమా రిలీజ్ అయ్యారు, సరే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చారు. ఇవన్నీ ఏంటి, ఓవర్ యాక్షన్స్ అంటాము, ఎక్స్ట్రా ఖర్చులు అంటాం. ఇవి చేయకూడదు. మన బడ్జెట్లో మిగిలించాలి, అట్లని కక్కుర్తి పడొద్దు. బడ్జెట్ని కంఫర్టబుల్గా చేసుకోవాలి, అట్లని ఓవర్ బడ్జెట్ పెట్టకూడదు. ఇవి మనం మన బడ్జెట్ని బట్టి. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, టోటల్గా ఈ సినిమా చేయడానికి మనకి ఎంత టైం కావాలి? సంవత్సరమా, 2 సంవత్సరాలా, 3 సంవత్సరాలా, 6 నెలల, నెల రోజుల, 10 రోజుల? ప్రీ ప్రొడక్షన్కి ఎంత టైం తీసుకోవాలి, ప్రొడక్షన్కి ఎంత టైం తీసుకోవాలి, పోస్ట్ ప్రొడక్షన్కి ఎంత టైం తీసుకోవాలి, మొత్తం కంప్లీట్ చేసి ఎప్పుడు రిలీజ్ చేయాలి? ఈ పర్ఫెక్ట్ ఫిక్స్డ్ లేకపోతే తీసుకుంటూ పోయాం అంటే పెద్ద బడ్జెటు, పెద్ద డైరెక్టరు, పెద్ద ప్రొడ్యూసరు అంత పర్ఫెక్ట్గా ఉంది, వాళ్ళకి డబ్బులు 1 నెల రోజులు బ్లాక్ అయినా, 2 నెలలు బ్లాక్ అయినా ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళకి పర్వాలేదు. కానీ కొత్త ప్రొడ్యూసరు డబ్బులు అక్కడి నుంచో మొబిలైజ్ చేసి తెచ్చుకుంటాడు, అప్పు చేసి తెచ్చాడా, లోన్ తెచ్చుకున్నాడా, ఇంకోటి చేశాడా, ఎవరినన్నా చేబదులు అడిగి తెచ్చుకున్నాడా, డబ్బులు తెచ్చుకున్నాడు. ఆ డబ్బులు ఎప్పుడైతే ఇక్కడ పెట్టుబడి పెట్టాడో ఇవన్నీ బ్లాక్ అయ్యి ఉన్నాయి, అమౌంటు ఆగిపోయింది, ఇక్కడ గ్రోత్ లేకుండా ఉందనుకోండి, ఏమవుతుంది?
ఆగిపోయింది. ఆ ప్రొడ్యూసర్కి దానికి వడ్డీలు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే, వాటిని రిటర్న్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు టైం దాటిపోతూ ఉంటే అతనికి తెలియకుండా మెంటల్గా ఫిజికల్గా స్ట్రెస్ అవుతూ ఉంటాడు. మనం 3 నెలలు అనుకున్నాం అనుకోండి, వీలైతే 2.5 నెలల్లో కంప్లీట్ చేయగలమా? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం దాన్ని కంప్లీట్ చేయగలమా? ఎప్పట్లో ఈ ప్రాజెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే మనం టైం బౌండ్ పెట్టుకోవాలి. దీనికి పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వర్క్ చేసుకుంటూ పోతాం. అయితే అది మనం ఒక షెడ్యూల్ ప్లానింగ్ గురించి ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటాం. షెడ్యూల్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, కొత్త వాళ్ళతో ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, స్టార్స్ అయితే ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎన్ని రోజులు షూటింగ్ చేయాలి, ఇవన్నీ మనం ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటాం. అవన్నీ మైండ్లో పెట్టుకొని టైం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద స్టార్ని పెట్టుకున్నాను అనుకోండి, ఏం చేస్తారు? నెలకు ఒక 2 రోజులు, 3 రోజులు, 2 నెలలకు ఒక 10 రోజులు, ఇలా మనకి డేట్లు ఇచ్చుకుంటూ పోయారనుకోండి, వాళ్ళ డేట్లు ఎప్పుడు ఉంటే మనం అప్పుడు చేసుకుంటూ వెళ్తాం. సో మన ప్రాజెక్టుకి ఎవరిని పెట్టుకోవాలి, మనకున్న టైంలో ఎవరు టైం ఇస్తారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇది ఫస్ట్ పి, సెలెక్షన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ సెలెక్షన్. సెకండ్ పి, ప్లానింగ్. ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలి, ఎలా చేయాలి, ఇది పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే తప్ప మనకి నెక్స్ట్ స్టేజెస్ అన్నీ వర్కౌట్ కావు. సో పర్ఫెక్ట్గా ఎంత ఎఫెక్టివ్గా మనం ప్లాన్ చేసుకుంటే అంత ఎఫెక్టివ్గా మనం అనుకున్న పనులన్నీ అవుతాయి. ప్లానింగ్ లేకుండా చేసేది ఏది కూడా సక్సెస్ కాదు. అప్పటికప్పుడు చేసేది ఏదైనా సరే హడావిడిగా ఉంటుంది తప్ప పర్ఫెక్ట్గా ఒక డిసిప్లైన్డ్గా ఉండదు. అందుకని ముందే ప్లాన్ చేసుకుంటాము. షెడ్యూల్ ప్లాన్ కావచ్చు, ఆర్టిస్టుల సెలక్షన్ ప్లాన్ కావచ్చు, ఆడిషన్స్ కావచ్చు, స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం కావచ్చు, ప్రతి స్టేజ్ ఎప్పుడు రిలీజ్ చెయ్యాలి అనే డేటుతో సహా. రిలీజ్ చేయాలంటే నాకేం కావాలి? థియేటర్లు కావాలి. థియేటర్లు లాస్ట్ మినిట్లో నేను వెళ్ళి నాకు థియేటర్ ఏంటి అంటే ఖాళీ ఉండాలా? వేరే సినిమా ఏదో రిలీజ్ అయ్యి ఉంటే అప్పుడు అయ్యో థియేటర్లు లేవండి ఇప్పుడు ఎట్లా అనుకోవడానికి ఉండదుగా. నేను ఫలానా డేట్లో నా సినిమాని రిలీజ్ చేస్తున్నాను అంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళ ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి, మన ప్లాన్ మనకు ఉంటుంది. ఎన్ని థియేటర్స్ కావాలి, ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ చేస్తున్నాము, ఇవన్నీ మనం ముందే ప్లాన్ చేసుకోకపోతే ప్రతిదీ ప్రీ రిలీజ్. ఇప్పుడు చాలా ఈవెంట్స్, ఒకప్పుడు ఈ ఈవెంట్స్ పేర్లు ఊర్లు కూడా ఎవరికి తెలియదు. మహా అయితే సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆడియో సీడీలు రిలీజ్ చేసేవాళ్ళు సినిమా అయిపోయిన తర్వాత. ఇప్పుడు అట్లా కాదు, రకరకాలు ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్, ఫస్ట్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ ఏమిటి? ఇంతకుముందు మేకప్ టెస్ట్లు అనేవాళ్ళు, అట్లాంటిది మేకప్ టెస్టులు చేసి ఫోటోలు వేసేసి ఫస్ట్ లుక్ అని ఒక పేరు. ఇట్లా రకరకాల, మన మహేష్ బాబు గారు దాంట్లో అంటారే రకరకాల పేర్లు పెట్టి అమ్ముకుతున్నారా అని, అట్లా రకరకాల పేర్లు పెట్టి ఈవెంట్లు ఎందుకు చేస్తున్నారంటే ఇట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పబ్లిసిటీ. మనం సినిమా స్టార్ట్ చేసాము, నడుస్తుంది అనే విషయం జనాల నోళ్లలో నానుతూ ఉండాలి అంటే ఏదో ఒక రకంగా మనం పబ్లిసిటీ అవుతూ ఉండాలి. పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, షూటింగ్ చేస్తూ మధ్య మధ్యలో ఫోటోల్ని ప్రెస్కి రిలీజ్ చేసేవాళ్ళు, మా సినిమా ఇంతవరకు వచ్చింది అని. ఇప్పుడు అవి ఫొటోసు అంతా పాతబడిపోయినాయి. ఎందుకంటే సినిమాలు సెట్టింగ్లోకి అసలు సెల్ ఫోన్లు కానీ కెమెరాలు కానీ అలౌ చేయట్లేదు. వాటిని లీక్ కాకుండా దాచిపెట్టుకుంటున్నాం. అమ్మ ఇది అసలు బయటికి పోవద్దు, మనం చెప్తే తప్ప బయట కనబడకూడదు, దాచేయండి అన్నట్టు దాచుకుంటున్నాం. అందుకని అసలు షూటింగ్ టైంలో కెమెరాల్లో షూట్ చేసేవి ఓన్లీ స్టిల్స్ తీసేవాళ్ళు, అది కూడా కంటిన్యూటీస్ కోసమో పబ్లిసిటీ కోసమో వాళ్ళు తీసేవి దాచిపెట్టడం తప్ప బయటి నుంచి సెల్ ఫోన్లను కూడా మనం సెట్లోకి అలౌ చేయట్లా. పొరపాటున ఎవడని తీస్తే డిలీట్ చేసాను. ఎందుకు అంటే బిల్డప్, దాచాం, చూపిద్దాం, మా ఇష్టం వచ్చినప్పుడు చూపిస్తాం. ఇట్లాంటి రకరకాల వీటితోటి మనకి మధ్యలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. మరి ఏం చేయాలి? అందుకని ఇంకా రకరకాల ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్, ఆడియో రిలీజు, లిరికల్ రిలీజ్ ఏమిటి? నా పిండాకోడు తోయ్ అని మేము కూడా చేస్తున్నాం. అని తప్పట్లా, పబ్లిసిటీ ఏదో ఒకటి. దాంట్లో పాట పాడే వాళ్ళని చూపించి, ఇంతకుముందు మీరు ఎవడన్నా పాట పాడే వాళ్ళని చూసారా? ఇలా వాళ్ళు ఆ పాట పాడుతుండగా షూట్ చేస్తాం. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అంటున్నాడు, ఏమంటున్నాడో మనకు తెలియదు, ఇట్టా అంటున్నాడు. ఎలక్ట్రానిక్ కంపోజర్ ఉంది, దాన్ని ఇట్లా అంటున్నాడు. ఒక షాట్ తీసుకున్నాం. డైరెక్టరు మ్యూజిక్ డైరెక్టర్ కూర్చొని అంటున్నారు, అదొక షాట్ తీసుకున్నాం. ఆ మధ్యలో ఈ షూటింగ్ చేసిన బిట్లో ఒక 2 కట్ చేస్తే దాంట్లో పాడేసాం. ఇప్పుడు ఇదంతా కలిపి లిరికల్ రిలీజ్ ఉంటే పాపం అవకాశం ఉంటే ఎవరైతే రాశారో వాళ్ళని కూడా చూపిస్తున్నాం.
90% వాళ్ళని చూపించట్లేదు, మీరు అబ్జర్వ్ చేయండి. నిజంగా చెప్పాలంటే మేము ఒక తెలుగు సినీ రచయితల సంఘం రజతోత్సవాల్లో ఒక స్కిట్ చేశాం, రచయితకి ఎంత నిరాదరణ ఉంటుంది అని. ఇప్పుడు ఎన్ని తిరిగారు, విజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడన్నా త్రిపులారు ఫంక్షన్లో కనబడ్డారా? కోర్స్ ఆయన పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదు, ఆయన దూరంగా ఉంటారు, అది వేరే విషయం. కానీ రచయితగా ఆయన కనపడాలి కదా. పరుచూరి గోపాలకృష్ణ గారు ఇట్లాంటి వాళ్ళు మీకు ప్రీ రిలీజ్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఈవెంట్లో ఎక్కడన్నా రచయితకి తగిన అది లభిస్తుందా? లిరికల్ రాసింది ఆయన వల్ల కదా పాట హిట్ అయింది, ఆయన కనబడ్డు. మ్యూజిక్ డైరెక్టరు, కొరియోగ్రాఫరు, డాన్స్ చేసిన డాన్సర్స్ అందరూ ఉంటారు, హీరోలు హీరోయిన్లు. సో ఇట్లా ఈవెంట్స్, రకరకాల ఈవెంట్స్ చేసి మనం పబ్లిసిటీ చేసుకుంటూ వెళ్తున్నాం. ఏది ఎప్పుడు చెయ్యాలో కూడా మనం పర్ఫెక్ట్గా ప్లానింగ్ చెయ్యాలి. ప్లానింగ్ చెయ్యకపోతే, ఏ రోజు ఏం చెయ్యాలో మనం డిసైడ్ చేసుకోకపోతే తర్వాత నెక్స్ట్ స్టెప్పుల్లో చేసే ప్రాసెస్ చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటాము. దాని నెక్స్ట్ పి, ఐడియా. ట్రై చేయండి. ఓకే, నేనే చెప్తాను. మనం ప్లానింగ్ చేసిన దాన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి. మనం ఎంత పర్ఫెక్ట్గా ప్రిపరేషన్స్ చేసుకుంటే, ప్లానింగ్ చేసుకున్నాము, ఆ ప్లానింగ్ చేసింది ప్రిపరేషన్స్ చేసుకోకపోతే మనం ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినా జీరో అవుతాయి. ఉదాహరణకి నేను ఒక ట్రిప్కి వెళ్ళాలనుకున్నాను, ఏ రోజు బయలుదేరాలి, ఏ రోజు ఏం చేయాలి, ఏ రోజు అక్కడికి రీచ్ కావాలి, అక్కడ ట్యాక్సీ ఎట్లా మాట్లాడుకోవాలి, అన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నా. బట్ ప్రిపరేషన్ లేదనుకోండి, టికెట్లు బుక్ చేయాలా, హోటల్ బుక్ చేయాలా, ఏమైపోయింది? నా ప్లానింగ్ మొత్తం జీరో అయిపోయి అక్కడికి వెళ్ళేసరికి, ఎగ్జిక్యూషన్ దగ్గరికి వచ్చేసరికి జీరో అయిపోతుంది. అది కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రిపరేషన్, ప్లానింగ్ ఎంత ఇంపార్టెంటో ప్రిపరేషన్ అంత ఇంపార్టెంటో. అయితే ప్రిపరేషన్ కంటే ముందు ఏం చేస్తామంటే ప్లానింగ్తో పాటు ఆల్టర్నేట్ ప్లానింగ్ చేసుకుంటాము. ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటుంటారు. ఆల్టర్నేట్ ప్లాన్ కూడా చేసుకోవాలి. మనము చేసుకొని వాటిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే, మనం ఏం ప్లాన్ చేసుకున్నామో దాని ప్రిపరేషన్స్, ఒకవేళ అది ఫెయిల్ అవుతుంది అనుకుంటే దానికి ఆల్టర్నేట్గా ఏం చేయొచ్చో దానికి ప్రిపరేషన్స్ మనం రెడీ చేసి పెట్టుకుంటే మనం నెక్స్ట్ స్టేజ్కి షిఫ్ట్ అవ్వచ్చు. ప్రిపరేషన్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ మిగతా వాటిల్లో ఉండదు, కేవలం మన దాంట్లోనే, మనకు సంబంధించిన ఫీల్డ్లోనే ఉండేది ప్రాక్టీస్. ప్రాక్టీస్ లేకపోతే మనం ప్రిపరేషన్ చేసుకున్నది ఎగ్జిక్యూట్ చేసేకి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఏర్పడుతుంది. నేను ఫలానా అనుకున్నాను, యాక్టర్ని నేను ఫలానా వాళ్ళు అనుకున్నాను, వాళ్ళతో వాళ్ళు చేయగలరా లేదా, కొత్త వాళ్ళు చేయగలరా లేదా చెక్ చేసుకోకుండా నేను డైరెక్ట్ సెట్లోకి వెళ్ళాను అనుకోండి, టైం వేస్ట్ అయిపోతుంది. ఓ కెమెరా కొత్తగా వచ్చింది, దాన్ని నేను వాడదామనుకున్నాను, తీసుకొచ్చుకున్నాము, సెట్లోకి వెళ్ళాము, మొదలెట్టాము, ఆప్షన్స్ తెలియదు, దాంట్లో ఉండే లోపల ఉండే ఎలిమెంట్స్ ఏమున్నాయో తెలియదు, అది ఎట్లా వర్క్ చేస్తుందో తెలియదు. సినిమాటోగ్రాఫర్ అప్పుడు దాని మీద కుస్తీ పట్టడం మొదలెట్టాడు అనుకోండి, దానికంటే ముందు ప్రాక్టీస్ చేసేసి ఉంటే ఓకే, అది ఒక డమ్మీ షూట్ చేస్తామా, లేకపోతే డెమోలాగా చేసుకుంటామా, లేకపోతే ఒక ట్రయల్ షూట్ చేస్తామా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం కొత్తగా చేద్దామనుకున్న దేన్నైనా సరే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకొని రెడీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ప్రజెంటేషన్, ఎగ్జిక్యూషన్, మనం చేయాల్సిన ప్రాజెక్ట్. సో ఈ 5 Psని మనం పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని ముందుకెళ్ళగలిగితే మనం ఏ ప్రాజెక్ట్ చేసినా సక్సెస్ అవుతుంది. వీటిలలో ఏ స్టేజ్లో మనం నెగ్లిజెన్సీ చూపించినా ఆ ప్రాజెక్ట్ సక్సెస్ కావడానికి రేషియో తగ్గుతూ పోతూ ఉంటుంది. సో మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోగలిగితే మనం వీటన్నిటిని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మాట్లాడుకుంటూ వెళ్దాం. మనకి షాఫ్ట్ అకాడమీ రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మనకి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఫిల్మ్ మేకింగు, ఫైన్ ఆర్ట్సు, యానిమేషను, ఈ 3 విభాగాల్లో ఒకే చోట అన్ని కోర్సులు దొరికే ఏకైక ఇన్స్టిట్యూషన్ మనకి షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్. భారతదేశంలోనే అతి తక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇలాంటివి, 3 వింగ్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్. అందులో షాఫ్ట్ ఒకటి, పర్ఫెక్ట్గా విత్ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఒక గ్రీన్ మ్యాట్ స్టూడియో కావచ్చు, లైబ్రరీ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, అన్నిటితో ఎఫెక్టివ్గా మనకి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా యూనివర్సిటీ అఫిలియేషన్ తోటి అథెంటిక్ UGC సర్టిఫైడ్ కోర్సులను మనకి ఆఫర్ చేస్తుంది.
డిప్లొమాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాసు, డిగ్రీసు, పీజీస్ వరకు కూడా మనకి ఆఫర్ చేస్తుంది. అది కూడా అతి తక్కువ ఫీజులతోటి. మీరు కంపేర్ చేసుకుంటే మిగతా ఏ ఇన్స్టిట్యూషన్స్తో పోల్చినా అన్నిటికంటే అతి కంఫర్టబుల్ ఫీజు, ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేయగలిగిన కోర్సు ఫీజులతోటి మనకి ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు ఈ డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో మిగతా కోర్సెస్ కూడా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. రేపు పొద్దున ఇండస్ట్రీలోకి వెళ్తే మోర్ దెన్ 1 కోర్స్ నేర్చుకొని వెళ్ళిన వాళ్ళకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ అడ్వాంటేజ్ని మీరు యూస్ చేసుకొని మిమ్మల్ని మీరు ఒక మంచి వండర్ఫుల్ క్రాఫ్ట్ మ్యాన్గా ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.